డైరెక్టర్ గారు ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది. కొత్తగా చేద్దామనుకున్నాడు, పాత చెత్త కథనంతోనే సాగించేశాడు. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. విజయశాంతి గారు ఈవిడ పర్ఫార్మెన్స్లో 0 - పాయింట్స్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన కొడుకైన కళ్యాణ్ రామ్ని కూడా ఐపీఎస్ ఆఫీసర్గా చేద్దాం అనుకుంటుంది. ఎన్నో కలలు కంటుంది. ఆ కలలకి తన కొడుకు కళ్యాణ్ రామ్ గూటం కొడతాడు. ఎలా గూటం కొడతాడు అంటే ఆవిడ గ్యాంగ్స్టర్గా మారుతాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారుతాడు. ఈ గ్యాంగ్స్టర్గా చేస్తున్న ఈ ఎపిసోడ్స్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుంది. ఒక ఐపీఎస్గా చేద్దామనుకున్న ఐపీఎస్ తల్లి కొడుకుల మధ్యన ఉండే ఎమోషనల్ బాండింగే ఈ సినిమా. కానీ ఆ నేరేషను ఇదంతా పాత కథే. కొడుకుని ఏదో చేద్దామనుకుంటాడు, అది ఇలా అయిపోయింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో చూడలేదా మనం? రామారావు గారు ఎక్స్-ఆర్మీ, కొడుకును కూడా ఏదో చేద్దామంటే స్మగ్లర్ అవుతాడు. సేమ్ అంతే, అది తండ్రి కొడుకు. రామారావు గారు, మోహన్ బాబు గారు, ఇక్కడ విజయశాంతి, కళ్యాణరావు. సో మొత్తానికి నందమూరి అభిమానులు, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు ఏక్ బార్ దేఖ్ సక్తే, ఒకసారి చూడొచ్చు. మరీ సూపర్ డీలక్స్ హిట్ ఏం కాదు. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి కూడా మనం ఒకసారి చూసుకుందాం. ప్లస్ పాయింట్ ఏంటంటే విజయశాంతి గారి పర్ఫార్మెన్స్. ఎస్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్. ఆవిడ చేసే ఫైట్స్లు కూడా అసలు ఆవిడ ఏజ్ ఎంత, ఆవిడ చేస్తున్న పర్ఫార్మెన్స్ ఏంటి అనే విధంగా ఉంటాయి. అలాగే కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. మరి మైనస్ పాయింట్ ఏంటంటే కథ చూపించే విధానము పాత పద్ధతిలోనే ఉంటుంది. విజయశాంతి గారు కాబట్టి ఎలివేషన్ ఇలా కుదిరింది. వేరే ఆర్టిస్ట్ అయితే హరిఓం శక్తి పరాశక్తి అయ్యేది. కాబట్టి కథ ఒకటి, నేరేషన్ స్లోగా ఉంటుంది. మ్యూజిక్ మీద అసలు హోప్స్ పెట్టుకోకూడదు. ఆ సాంగ్స్ పేలలేదు. సో ఇదన్నమాట స్టోరీ. చూడొచ్చు, ఎంటర్టైనింగ్ పర్పస్లో ఓసారి చూడొచ్చు, అంతే. థ్యాంక్ యూ.